ఊర్ధ్వలోకాలు, అధోలోకాల నిర్మాణం తర్వాత ఏ ఏ లోకాలలో ఎవరెవరు ఉండాలో బ్రహ్మదేవుడు నిర్ణయించాడు. ఊర్ధ్వలోకాలు భూలోకం. భూలోకంలో 4 రకాల జీవాలు ఉంటాయి. 1 అండజాలు. అండం అంటే గుడ్డు, గుడ్డు ద్వారా జననాన్ని పొందేవి. 2 జరాయుజాలు, గర్భం ద్వారా జన్మించేవి జంతువులు, మానవులు. 3 స్వేదజాలు, చెమట నుంచి జన్మించే జీవులు. 4 ఉద్భిజాలు, భూమి నుంచి ఉద్భవించేవి. భువర్లోకం. భూమిపైన గల ఈ లోకంలో సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాలు, సూక్ష్మ రూపులైన కిన్నెర, కింపురుష విద్యాధరులు భువర్లోకంలో ఉంటారు. సువర్లోకం లేదా స్వర్గలోకం. ఇంద్రాది అధిష్టాన దేవతలు, దిక్పాలకులు, సాధ్యులు, దేవర్షులు, గంధర్వులు, అప్సరసలు నివసిస్తారు. పుణ్యఫలం అనుభవించటానికి మానవులు మరణానంతరం స్వర్గలోకానికి వస్తారు. పుణ్యఫలం తీరిపోగానే తిరిగి భూమిపై జన్మించటానికి వెళ్తారు. ఇక్కడ ఆకలి దప్పులు అనేవి ఉండవు. స్వర్గం అంటే సుఖాలకు, ఆనందాలకు నిలయం. మహర్లోకం. స్వర్గలోకం పైన గల మహర్లోకంలో దేవతలు తపస్సు చేస్తుంటారు. స్వర్గలోక సుఖాల నుంచి పరమాత్మునిలో లయం పొంది మోక్షం చెందాలి అని తపస్సు చేసేవారు ఇక్కడ ఉంటారు. జనోలోకం. ఇక్కడ ధర్మాత్ములు అయిన పతులు, పతివ్రతలైన సతులు అనగా ధర్మం తప్పకుండా ఆచరించే భార్యాభర్తలు ఇరువురు ఈ లోకంలో నివాసం పొందుతారు. తపోలోకం. భూలోకంలో ఏ ఏ దేవతామూర్తులను ఆరాధిస్తారో, ఉపాసిస్తారో ఆయా మూర్తుల రూపాలు పొంది ఇక్కడ పరబ్రహ్మ అనుగ్రహం కోసం తపస్సు చేస్తారు. కల్పాంత కాలం వరకు ఉండి కర్మానుసారం భూలోకంలో జన్మించి తపస్సు చేస్తారు. మహాప్రళయంలో సర్వం లయమైనప్పుడు వీరు జన్మరాహిత్య మోక్షాన్ని పొందుతారు. సత్యలోకం. సృష్టికర్త బ్రహ్మదేవుడు ఉండే లోకం సత్యలోకం. బ్రహ్మలోకం అని కూడా అంటారు. బ్రహ్మ జ్ఞానం పొందిన భూలోకవాసులు మరణానంతరం బ్రహ్మలోకాన్ని పొందుతారు. బ్రహ్మర్షులు దేవతాది గణాలతోటి బ్రహ్మ సభలో నిరంతరం వేదాంత చర్చలు జరుగుతూ ఉంటాయి. బ్రహ్మలోకం వరకు గల 7 లోకాలు మహాప్రళయంలో పరబ్రహ్మలో లీనమవుతాయి. బ్రహ్మకు పగలు కాగానే తిరిగి సృష్టి ఆరంభిస్తాడు. బ్రహ్మకు రాత్రి కాగానే సృష్టి ఆగి లయం జరుగుతుంది.